కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి. ఏముందులే అని చెప్పి దయచేసి అనుకోవద్దు. ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు. ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ రాశివారు ముఖ్యంగా ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీ నీడ మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసం ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందించనంది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి కుంభరాశి వారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ అయితే చేయొద్దు. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంతకీ ఆ దేవత ఎవరు? కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చింది. అదృష్టం కలిసి రావడానికి, మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించిపోతుంది. అంటే మీరు నమ్ముతారా? ఈ రాశివారి గురించి అయితే మొదట మనం తెలుసుకుందాము. ఈ రాశివారి మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటాయి. సరిగ్గా ఏ పనైనా కానీ, అంటే ఏ వర్క్ అయినా కానీ, ఇంట్లో ఫ్యామిలీలోనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని కానీ రానివ్వరు. వారి వల్ల మీరు ఎప్పుడు కూడా తెచ్చుకోరనమాట. నష్టం కూడా ఎదుటి వారికైతే మీ వల్ల అంటే వీరి వల్ల జరగదు. అంటే మీరు నమ్మి తీరాలి. చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయరండి. ఉన్నంతలోనే సహాయం చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఉంటారన్నమాట. అన్యాయం అనేది చేద్దాము, వాళ్ళని పాడు చేద్దాము, నాశనం చేద్దామని చెప్పి ఇటువంటివేమీ కూడా మనసులో పెట్టుకోరు. చాలా స్వచ్ఛమైన మనసుని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. కోపం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారని అనుకోండి, ఆ విషయం వీరికి తెలిసిందనుకో అసలు ఇక వీరిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు అని నమ్ముతారా? అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారు. ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలి అని చూస్తే మాత్రం అసలు ఊరుకోరు. అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి అనుకోకండి. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ. ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా చూపించగలుగుతారు. వీరికి దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువని చెప్పుకోవాలి. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే ఈ కుంభరాశి వారికి ఓర్పు కానీ, సహనం కానీ, పట్టుదల కానీ, ఏదో ఒకటి సాధించాలనే తపన కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటే చాలా రకాల కష్టాలనైతే చూసి ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి ఒక్కో గుణపాఠం అనేది నేర్చుకొని ఉంటారనమాట. అంటే ప్రతి గుణపాఠానికి ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క మృదు స్వభావం కానీ, వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేటువంటి మాట తీరు అనేది వీరికి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. వీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం 2020 సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుంచి, కొన్ని కష్టాల నుంచి, కొన్ని నష్టాల నుంచి వ్యాపార పరంగా కానీ, వాహనాల పరంగా కానీ, వృత్తి ఉద్యోగ పరంగా కానీ చూసుకున్న కొన్ని నష్టాలని వీరు పొందారని చెప్పుకోవచ్చు. ఆ నష్టం అనేది కూడా గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పుకోవాలన్నమాట. కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానివ్వండి, పెద్ద విషయమైనా కానివ్వండి, అసలు సంబంధం లేని విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క తిప్పుకోలేమంటారు చూసారా? అటువంటి కష్టాలు పడాల్సి వచ్చిందనమాట. ఆ దేవత మిమ్మల్ని తప్పించేసిందని చెప్పుకోవాలి. ఏంటో నష్టపోవాల్సిన పరిస్థితి, కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతుంది. ఇంతకీ ఆ దేవత ఎవరని అనుకుంటున్నారు కదా? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా కుంభరాశి వారు ఆశ్చర్యపోతారు, కంటతడి పెట్టుకుంటారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే కనుక ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు. మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతుంది. కంటతడి పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత. మీ పెద్దవారిని అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు. మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు. మీ తల్లిదండ్రులు కానీ, మీ నాయనమ్మ, తాతయ్య కానీ ఇలా వాళ్ళ వెనక తరతరాలు బ్రతికి ఉంటే వారిని కానీ అడిగితే మీరు చెప్తారనమాట.
అలా ఆ యొక్క ఇంటి పేరుతో ఉన్న తరతరాలు కూడా ఆ దేవతని అంటే గూడులు కట్టారు, ఎన్నో సంబరాలు చేశారు. ఇలా ఎప్పుడు కూడా అంటే ఏదైనా కానీ ఆ దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండగలు పూజలు చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేవారు ఒకరు ఉన్నారా అని మీరు మర్చిపోయారు. అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అన్నమాట. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు, నా బిడ్డలు బాధపడకూడదని, నా బిడ్డలకి పట్టిందలా బంగారం కావాలి, నా బిడ్డలు నన్ను మర్చిపోయినా ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదని, అందరినీ కూడా వదిలిపోకూడదని చెప్పి ఆ దేవత మిమ్మల్ని గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి, మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనమాట. నిజంగా ఈ రాశి వారికి మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిందనమాట. కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు. కానీ కొన్ని కారణాలు అంటే బిజీ లైఫ్ స్టైల్, ఉద్యోగాలకు వెళ్ళడం కానీ, ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవుడిని నమస్కరించుకుందామని కూడా తీరికలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారనమాట. కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడిన వారు, ఎంతోమంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. కనుక వెంటనే మీరు పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరో చెప్పి కనుక్కోండి. ఆ దేవత పటాన్నైనా కానీ లేకుంటే స్థిరపడిన వాళ్ళు ఆ దేవత యొక్క ఫోటోనైనా కొనుక్కొని దేవతని ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి. ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఆ అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజలు చేయండి. మీకు ఎటువంటి కష్టాలున్నా తప్పకుండా తొలగిపోతాయన్నమాట. ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకుండా, ఒకవేళ దేవతను కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలా కాస్త వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నం అయితే చేస్తూ, ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవారు చేసిన వాళ్ళే కాబట్టి మీరు అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకున్నా కానీ, పూజ చేసుకున్నా కానీ, నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా, ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతని తలుచుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుందని అనుకుంటాను. తప్పకుండా అనుకుంటారు కూడాను. మీరు పెట్టుకొని తప్పకుండా అమ్మవారికి పూజలు చేసుకోండి. మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. చాలామందికి కూడా పితృ రుణాలు ఉంటాయి, అంటే పితృదోషాలు ఉంటాయి. వెనకటి తరాల నుంచి ఉన్న శాపాలు, పెద్దల శాపాలు ఉంటాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఇప్పుడైతే ఆ అమ్మవారిని పూజ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ పోతాయన్నమాట. కాబట్టి ఆ దేవతని ఎప్పుడు కూడా బంగారం అని చెప్పుకోవాలి. ఆ బంగారాన్ని మాత్రం వదలకండి. ఇంట్లో మీ కులదైవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. సంతానపరంగా బాగుంటుంది. మీ మధ్య మీకు శని ప్రభావం అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరకు వచ్చింది. ఆ దేవతకు పూజలు చేయండి, ధూపాన్ని వెలిగించండి, హారతి ఇవ్వండి. జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టమే పడుతుందన్నమాట. సిరి సంపదలు ఎప్పుడు కూడా వస్తాయి. పట్టిందలా బంగారం అవ్వబోతుంది. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు కదా, కష్టాలు పడుతున్నారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారా? అయితే దీనంతటికీ కారణం కూడా మీరు ఆ దేవతను పూజించలేకపోవడం అన్నమాట. ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో మీ కంట పడిందంటే కనుక నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఈ రాశివారు, ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజలు చేసుకోవడం మొదలుపెట్టండి. ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని దేవుడి పటాలతో పాటుగా అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ధూపాన్ని వేసుకుంటూ, సాంబ్రాన్ని వేసుకుంటూ, హారతి ఇచ్చుకుంటే చాలు. ఇలా మీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది. మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది. ఏం చేయాలి అనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి. తరతరాలు కూడా ఆనందంగా, సంతోషంగా అనుభవిస్తారు. ఇప్పటికైనా అర్థమైంది కదా ఈ రాశివారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుందని మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది నేను అది ఒకటి మాత్రమే. మీరు లైక్ ఇవ్వడం వలన కేవలం నాకు మాత్రమే ఉపయోగం కాదు, మరి కొంతమంది ఈ కుంభరాశి వారికి ఈ వీడియో చేరుకుంటుంది. వారు కూడా తెలుసుకుంటారు కదా, వారు కూడా మీ రాశికి చెందిన వారు కాబట్టి వారు కూడా మీలాగే కష్టాల నుంచి తప్పించుకుంటారు. అది కూడా మీరు అంటే పుణ్యకార్యమే కదా. కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ అయితే తప్పకుండా రాయండి. మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి ఆ దేవుడి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.